ఉమ్మడి నల్గొండ జిల్లాలో లోక్సభ ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. జిల్లా మంత్రులు 2 సెగ్మెంట్లపై భారీ మెజారిటీ తెస్తామని సవాళ్లు చేసుకుంటున్నారు. నల్గొండ కంటే భువనగిరి సాధించే మెజారిటీపైనే అందరి దృష్టి నెలకొంది. భువనగిరిలో 3 లక్షల మెజారిటీ తేవాలని సీఎం టార్గెట్ పెడితే 4 లక్షలతో గెలిపిస్తామంటున్నారు కోమటిరెడ్డి బ్రదర్స్. ఇక అటు దేశంలోనే నల్గొండ ఎంపీ సెగ్మెంట్ అత్యధిక మెజారిటీ సాధిస్తుందని ఫుల్ కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు మరో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. నల్గొండ భువనగిరి పార్లమెంట్ స్థానాలు కాంగ్రెస్ అగ్రనేతలకు సవాల్గా మారాయి. ఇక్కడ పార్టీల మధ్య జరుగుతున్న పోటీ కంటే నల్గొండ వర్సెస్ భువనగిరి మధ్య జరుగుతున్న పోటీగానే కాంగ్రెస్ భావిస్తోంది. 2 జిల్లా మంత్రులు, ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి దేశంలోని అత్యధిక మెజారిటీ సాధిస్తామని శపథం చేయడం ఇంట్రెస్టింగ్ గా మారింది. 2 చోట్ల భారీ మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి ఉమ్మడి నల్గొండ జిల్లాకు ప్రత్యేకమైన గుర్తింపు తెస్తామని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, భువనగిరి ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ధీమాగా చెప్తున్నారు. ఇటీవల భువనగిరిలో జరిగిన సీఎం రేవంత్ రెడ్డి సభలో మెజారిటీ పైనే సవాళ్లు ప్రతి సవాళ్లు విసిరారు. 2 చోట్ల బీఆర్ఎస్ బీజేపీ పోటీనే కాదని, నల్గొండ కాంగ్రెస్, భువనగిరి కాంగ్రెస్ మధ్య జరుగుతున్న యుద్ధమని ఇన్ఛార్జ్ రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మరో అడుగు ముందుకేసి 4 లక్షల మెజారిటీ సాధించారని, ఆ బాధ్యత తమ్ముడు రాజగోపాల్ రెడ్డి పైనే ఉందని చెప్పారు. ఈ ఎన్నికల్లో 2 పార్టీలకు డిపాజిట్లు దక్కకుండా జిల్లా అగ్రనేతలు పక్కా వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. నల్గొండ ఎంపీ సెగ్మెంట్ ఇన్ఛార్జ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి దేశంలోనే నల్గొండ సెగ్మెంట్లో భారీ మెజారిటీ సాధిస్తామన్నారు. పార్టీ సభ్యత్వ నమోదులో నల్గొండ ఎంపీ సెగ్మెంట్ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. అదే స్పీడ్తో మెజారిటీ కూడా సాధించి తీరుతామని మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి కసితో పనిచేస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేతల పోటీ చూస్తుంటే దివంగత ఎంపీ రావి నారాయణ రెడ్డికి వచ్చిన రికార్డు మెజారిటీని బ్రేక్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. నల్గొండ, భువనగిరి ఎంపీ సెగ్మెంట్ల పరిధిలోని 14 నియోజకవర్గాల్లో 12 చోట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. వీరంతా అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించారు. దీంతో ఎంపీ ఎన్నికల్లో 4 లక్షల మెజారిటీ వస్తదనే ధీమాతో ఉన్నారు. 1952లో సార్వత్రిక ఎన్నికల్లో రావి నారాయణ రెడ్డికి 2,72,280 మెజారిటీ వచ్చింది. ఆయన భువనగిరి నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. ఈ ఎన్నికల్లో దేశంలో నెహ్రూకు వచ్చిన మెజారిటీ కంటే రావి నారాయణకు వచ్చిన మెజారిటీయే ఎక్కువ. ఆ తర్వాత మళ్లీ 2009లో నల్గొండ ఎంపీ సెగ్మెంట్లో గుత్తా సుఖేందర్ రెడ్డికి 1,52,982 ఓట్ల మెజారిటీ రాగా 2014లో 1,93,156 ఓట్ల మెజారిటీ వచ్చింది. 2 ఎంపీ సీట్లను కాంగ్రెస్ సీనియర్లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. 2 చోట్ల సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితులు కావటం ఒక ఎత్తైతే, సీఎంతో జిల్లా నేతలకు ఉన్న విభేదాలు కూడా ఈ ఎన్నికల్లో తుడిచిపెట్టుకుపోయాయి. అందరూ ఐక్యంగా కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపుపైనే దృష్టి పెట్టారు. పీసీసీ మాజీ చీఫ్, ప్రస్తుత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ ఎంపీ సెగ్మెంటు ఛాలెంజింగ్ గా తీసుకుని నియోజకవర్గ మీటింగులు పెడుతున్నారు. ఇక భువనగిరి ఇన్ఛార్జ్ రాజగోపాల్ రెడ్డి అన్ని తానై కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేస్తున్నారు. నల్గొండకు మించి భువనగిరి అభ్యర్థి 3 లక్షల మెజారిటీ సాధిస్తే యాదాద్రి టెంపుల్ పేరును మళ్లీ యాదగిరిగుట్టగా మారుస్తానని, మూసి ప్రక్షాళన చేస్తామని చెప్పారు. వీటితో పాటు గంధమల్ల, బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టులు పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. అంతేకాకుండా నల్గొండలో ఫ్లోరైడ్ మహమ్మారిని నిర్మూలించేందుకు శ్రీశైలం సొరంగ మార్గం పనులు వీలైనంత త్వరగా కంప్లీట్ చేస్తామన్నారు. భువనగిరి సెగ్మెంట్లో మునుగోడు, నకరేకల్, తుంగతుర్తి, ఆలేరు, భువనగిరిలో కాంగ్రెస్ కు బంపర్ మెజారిటీ సాధించి తీరుతామని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ధీమాగా చెప్తున్నారు.